హాయ్ హలో నమస్తే. వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ పార్టీ పొత్తు పెట్టుకోబోతుంది. మరి ఆ పొత్తు గతంలో కూడా కాంశీరామ్ గారు ఉన్నప్పుడు బీజేపీతో ఒక సందర్భంలో పొత్తు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు పెట్టుకోబోతోంది. పొత్తు అంటే కేవలము బీఎస్పీకి ఒక 3 సీట్లు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ గారు ప్రామిస్ చేసినట్లు వినబడుతోంది. మరి అది ఏ స్థానాలు అనేది కూడా క్లారిటీగా తెలియంది. మనము మాట్లాడడం కూడా సరి అయిన పద్ధతి కాదు. మరి నిజంగా బీఎస్పీకి 3 సీట్లు ఇస్తే నిజంగా గెలుస్తుందా? గెలిచే అవకాశం ఉన్నదా అనేది ఒక పాయింట్. మరి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇలా బీఆర్ఎస్తోని పొత్తు పెట్టుకొని పోటీలో నిలబడబోతున్నాడు. అంటే చిత్తు బొత్తు, బొమ్మ బొరుసు. మరి బీఎస్పీకి బొమ్మ వస్తుందా, బొరుసు వస్తుందా, చిత్తు వస్తుందా, బొత్తు వస్తుందా అనేటటువంటిది మనం అంత ఈజీగా చెప్పలేం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంతా ఇంత కాదు, పీకల్ దాకా ఉన్నది. ఆ వ్యతిరేకతతో మరి బీఆర్ఎస్ పార్టీకి బీఎస్పీ వల్ల ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? మరి బీఎస్పీకి బీఆర్ఎస్ వల్ల ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అనేటటువంటిది ఎవరికి అంతుపట్టనటువంటి విషయం. నిజంగా బీఎస్పీ కార్యవర్గం, బీఎస్పీ అభిమానులు, బీఎస్పీ దళిత బహుజన సేన వీళ్ళంతా కూడా యాక్సెప్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏదో ఒక ప్లేస్లో ఖచ్చితంగా ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఆర్ఎస్పీని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, గతంలో కాంశీరామ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో తెలియకపోతే నిజంగా దళిత బహుజన్ లోపల బీఆర్ఎస్ పార్టీతో గినక పొత్తు పెట్టుకుంటే బీఎస్పీ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం మాత్రం బలిష్టంగా ఉంది. లేదా యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా 3 సీట్లలో 1 సీటు గెలిచినా బీఎస్పీకి మాత్రం ప్లస్ అవుతుంది. ఒక దిశ ఏర్పడుతుంది. పార్లమెంటులో ఒక వ్యక్తి బీఎస్పీ తరపున కూర్చుండేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశము ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి దొరికే అవకాశం ఉంటుంది. మరి తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితితో పొత్తు నిజంగా బీఎస్పీకి చిత్తు అవుతుందా, బొత్తు అవుతుందా, బొమ్మ అవుతుందా, బొరుసు అవుతుందా, ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అనేటటువంటిది నిజంగా ఓటర్ మహాశయులు నిర్ణయించాలా, ప్రజలు నిర్ణయించాలా. అది ఎలక్షన్ల వరకు వచ్చినప్పుడు ఆర్ఎస్పీ మీద వ్యతిరేకంగా రాకపోతే, నిజంగా ఆర్ఎస్పీ మీద వ్యతిరేకంగా రాకపోతే బీఎస్పీకి బీఆర్ఎస్ వల్ల ప్లస్ అయ్యే అవకాశం మాత్రం బలిష్టంగా ఉంటుంది. మరి ప్లస్సా మైనస్ అనేటటువంటిది
మనం వేచి చూడవలసిందే, వేచి చూద్దాం.